ఈ బోధ ఎవరు ప్రారంభించారు? యేసు ప్రభు అని చెప్పారు. ఎవరు కొనసాగిస్తారు అంటే పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పారండి. పరిశుద్ధాత్మను ఎలా పూర్తి చేస్తారు? పరిశుద్ధాత్ముడు ఈ బోధను ఎలా పూర్తి చేశారు? మొదటిగా యేసు ప్రభు అని చెప్పారు, ఆయన సర్వసత్యాలను నడిపిస్తారు. ఆయన ఎలా సర్వసత్యాలను నడిపించాడు, ఎలా పూర్తి చేశారో మనం ఒక మాట ఆలోచన చేయాలి. అదేంటంటే అపోస్తులకి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు నేరుగా బోధ చేయలేదు. పరిశుద్ధాత్ముడు పూర్తి చేసిన మాట నిజమే, కానీ పరిశుద్ధాత్ముడు యేసు ప్రభులాగా ఒక వ్యక్తిలాగా వచ్చి పూర్తి చేయలేదు. ఆయన ఒక వ్యక్తిని మాట నిజమే, కానీ అది శరీరంగా ధరించలేదు. మరి ఎలా వచ్చారు? ఆత్మరూపిగా అపోస్తలులకు వచ్చిన మనందరికీ తెలిసిన అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 1-4 వచనాలు చదివితే, దానికంటే ముందు యేసు ప్రభువు ఏం చెప్పారంటే, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నారు. పరిశుద్ధాత్మను పంపిస్తానని ఆయన చెప్పలేదండి. తండ్రి వలన వినిన వాగ్దానం, తండ్రి వాగ్దానం చేశాడు. తండ్రి వాగ్దానం చేసిన దాన్ని మీకు నేను చెప్తున్నాను. యోవేలు గ్రంథంలో మనం చదివితే 2వ అధ్యాయం 28వ వచనంలో, అంత్యదినములలో యోవేలు గ్రంథం 2:28. తర్వాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరించును. తరువాత అంటే రాబోయే రోజుల్లో, ఇంకా వివరాలు చెప్పాలంటే అంత్య దినాల్లో సర్వజనం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక్కడ మీరు చదివేటప్పుడు ఒక మాట నోట్ చేసుకోవాలి అంతరంగంలో. అదేంటంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు అంటే దాని అర్థము అందరికంటే త్రాగుబోతులకి, తిరుగుబోతులకి, తిట్టుబోతులకి వగేర వగేర వాళ్ళకి కాదు. యూదులు అని మాట దానికి వివరించారు. అలాగే ఇంకో మాట చెప్తాను, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే చాలా మంది ఏమంటారంటే ఏదైనా పొరపాటు చేసినప్పుడు అలా ఎందుకు చేసేవాడు నీతిమంతుడు ఎవరు అంటారు. నీతిమంతుడు ఎవరు లేడు అంటారు తప్పించుకోవడానికి. నీతిమంతుడైన లేదని రాయబడిందా లేదా? యోసేపు నీతిమంతుడైన రాయబడిందా లేదా? జకరియా నీతిమంతుడని రాయబడిందా లేదా? చాలా మంది నీతిమంతులు ఉన్నారు. మరి లేడు అంటారేంటి? లేడు అంటే రోమాపత్రికలో 1వ అధ్యాయంలో అన్యులు పాపం చేశారు, వారు దేవునికి దూరం అయ్యారు, నీతిమంతులుగా లేరు అని చెప్పారు. 2వ అధ్యాయంలో యూదులు పాపం చేశారు, బోధ చేస్తున్నాడు కానీ ఆచరించడం లేదు, యూదులు పాపం చేశారు, నీతిమంతులు లేరు అన్నాడు. 3వ అధ్యాయంలో వచ్చినప్పటికీ అటు అన్యులు ఇటు యూదులు అందరూ పాపం చేశారు అన్నాడు. అంతేగాని అందరూ అంటే పాపమైన వ్యక్తులు లేరని కాదు అక్కడ అర్థం. అర్థమైంది మాట? అందరూ అంటే అన్యులు యూదులు అని చెప్పడానికి ఆ పదం ఉపయోగించబడింది. యేసుక్రీస్తు అందరికి ప్రభు అంటే యూదులుగా అన్యులకి ఏ భేదం లేదు. అందరూ పాపలు అంటే యూదులు అన్యులని, అంతేగాని అస్సలు లేరని కాదు. ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించండి. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, అక్కడ లేదు అట్లా. చదువునాయన. తరువాత సర్వజనుల మీద అన్నాడు. సర్వజనులు అంటే అందరిని కాదు అక్కడ అర్థం. మరి ఎవరంటే యూదులు అన్యులు వ్యత్యాసం లేకుండా అని అర్థం. అది అంటే అప్పటి వరకు ఆత్మ వచ్చింది ఎవరికంటే యూదులకే, సాధారణంగా ఇశ్రాయేలుకే. యేసు ప్రభు కాలంలో అసలు డైరెక్ట్ గా ఎవరి మీద ఆత్మ రాలేదు. ఆయనే దేవుని స్వరూపంలో వచ్చి మాట్లాడాడు దేవుని తరఫున. అయిపోయింది. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చిందంటే ఎవరు
12 మందికి వాగ్దానం చేశాడు. 12 మంది మీదకి వచ్చింది పెంతెకోస్తు పండుగ రోజున. కానీ పేతురు ఏం ప్రసంగం చేస్తున్నాడంటే అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా యూదయ మనుషులారా, ఆ 11 కూడా లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. అంటే పేతురు ప్లస్ 11 మంది. కంటిన్యూ చేయండి. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియగిన మాట వినుడి. మీరు ఊహించుచున్నట్టు మీరు మత్తులు కారు, రొట్టు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యోవేలు మనం చదువుకున్నామే, అక్కడ ఏమనుంది? సర్వజనుల మీద అన్నాడు. ఇప్పుడు చదువుదాం. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించును. మనుషులందరి మీద, ఈ మాట కూడా మనం నోట్ చేసుకోవాలి. మనుషులందరూ అంటే యూదులు అన్యులని, అంటే పనికి మాలిన వాళ్ళందరి మీద ఆత్మను కుమ్మరిస్తారని దాని అర్థం కాదు. వస్తాం అక్కడ కూడా, అర్థమైందా? యూదులు అన్యులని చెప్పడానికి ఏమన్నాడు? మనుషులందరి మీద అంటే యూదులు అన్యులని. తెలియకుండానే మాట్లాడాడు పేతురు. మాట్లాడింది పేతురు కాదు, మాట్లాడించింది పరిశుద్ధాత్ముడు. మాట్లాడింది నోరు మాత్రం పేతురుది, మాట్లాడించింది పరిశుద్ధాత్మ. అందుచేత ఆయన తెలియకుండానే మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడని చెప్పాడు. వారు మాట్లాడారు. పెంతెకోస్తు పండుగ రోజు అయిపోయింది. ఎలా మాట్లాడారు? ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే అపోస్తలులు మాట్లాడుతుంటే ఎవరి భాషలో వాళ్ళకి అర్థమైంది. 7వ వచనంలో ఉన్నమాట, 2వ అధ్యాయం 7వ వచనం. అంతటా అందరూ భ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన భాషతో వీరు మాట్లాడటం మనము వింటున్నాము. అది ఏ దేశంలో ఎవరు పుట్టారో ఆ దేశ భాష వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అక్కడ పండుగ రోజు ఇక్కడికి వచ్చారు. పండుగకు వచ్చినప్పుడు పేతురు మిగిలిన 11 మంది అపోస్తలులు ఏ భాష మాట్లాడారో నాకు తెలియదు. ఏ భాష మాట్లాడారో నాకు తెలియదు, కానీ వినే వాళ్ళకి ఎవరి భాషలో వాళ్ళకి అర్థమైంది. భాష అంటే ఇది. అసలు భాష అనే వాడికి అర్థం ఏంటంటే ఎదుటి వాడికి అర్థమయ్యేదనే భాష అంటారు. నేను ఏదో అర్థం కాకుండా మాట్లాడాను అనుకోండి, ఏమంటారు? అతను ఏదో పిచ్చి మాట మాట్లాడుతున్నాను, పిచ్చిని అంటారు. మాట్లాడను కూడా అనుకో, ఏదో పిచ్చోడు మాట్లాడు, పిచ్చోడు అవుతున్నాడు అంటారు. అర్థమైతే ఏదో మాట అంటారు, భాష అంటారు. భాష అంటే అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడేది భాష. ఎవరి భాషలో వాళ్ళకి అర్థమైంది. ఏ భాష మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఎవరి భాషలో వాళ్ళకి అర్థమైంది. ఎవరు మాట్లాడింది? పరిశుద్ధాత్ముడు. అంటే అపోస్తలుల ద్వారా మాట్లాడాలి. అయిపోయింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 2వ అధ్యాయం అయిపోయింది. 6వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యగ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టేవి, మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులిచ్చేవి. దేవుని వాక్యము పరమమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. చాలండి, సంఘం అభివృద్ధి చెందుతుంది. ఈ 12 మంది పని చేయలేరు. కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని ఏం చేశారు? వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు. చేతులు పెట్టి ఎందుకు ప్రార్థన చేస్తారు? అసలు చేతులు పెట్టి ప్రార్థన చేసే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. ఎందుకు చేతులు పెట్టి ప్రార్థన చేశారో ఇప్పుడు చదువుదాం. 8వ అధ్యాయం 17వ వచనం. పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అదిగోండి, జాగ్రత్తగా వినండి. చేతులు పెట్టి ప్రార్థన చేశారంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చేతులు పెట్టి ప్రార్థన చేసేవారు. చేతులు పెట్టి ప్రార్థన చేశారు అంటే ఏమొచ్చేది? అక్కడ పరిశుద్ధాత్మ వచ్చాడు. ఎవరి మీద చేతులు పెట్టేవారు? ఎవరి మీద చేతులు పెట్టేవారు? క్వశ్చన్ అడిగారంటే అక్కడ ఏదో ఉంది. ఎవరి మీద చేతులు పెట్టారంటే ఎవరి మీద పెడితే వాళ్ళ మీద చేతులు పెట్టకూడదు. సపోజ్ మీరు 10 మంది ఉన్నారు, 4 మీద చేతులు పెట్టారు అనుకోండి, మిగిలిన 6 ఏమంటారు?
వాళ్ళే యోగ్యులు మేము కాదా అంటారా అనరా? అందరి మీద పెట్టినటువంటి చేతులు సమర్థత లేదు, నమ్మకస్తులు కాదు. అప్పుడేమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. అర్థమైందా? ఎవరి మీద చేతులు పెట్టారంటే గ్రంథం చెప్పాలి దానికి జవాబు. బాప్తిసం పొందిన అందరి మీద చేతులు పెట్టలేదు వారు. మరి ఎవరి మీద చేతులు పెట్టారో, అసలు ఎలా పెట్టారో ఆ విధానం ఏంటో చూద్దాం. ఇప్పుడు తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అయ్యా జాగ్రత్తగా వినండి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, పెద్దలు చేతులు పెట్టారు, హస్త నిక్షేపణ చేతులు పెట్టారు. ప్రవచన మూలమున ఎలా వచ్చింది? ప్రవచన మూలం అంటే ప్రవచన మూలము అంటే ఎవరి మీద చేతులు పెట్టాలో, ఎవరిని పంపించాలో, ఎవరు అవసరమో ప్రవచనం చెప్పేవారు ఉండాలి. చదువు అన్నమాట. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అంతియోకియలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేయబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, ఉపదేశపతి అయిన హేరోదుతో కూడా దర్శకుడైన మమ్మయేసును, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేవి. వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్ముడు నేను బర్నబాను సౌలును పిలిచాను ఒక పని కోసం. వారిని ప్రత్యేకపరచండి, వారిని పంపించండి. సువార్త పౌలు గారు చేశారు, కానీ సువార్త పౌలు గారు చేశారంటే ఎవరు పంపించారు? సంఘం పంపించింది. సంఘం ఎలా పంపించింది? ఆ రోజుల్లో ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందిన వారు. పరిశుద్ధాత్మను పొందిన వారు ప్రవచనం చెప్పేవారు ఉన్నారు. ఆ ప్రవక్తలు ఆ ప్రవచనం చెప్పేవారు పలానా వారిని పలానా పని కోసం ఏర్పాటు చేయండి ప్రవచనం చెప్పేవాడు పరిశుద్ధాత్ముడు వారి ద్వారా. వారి మీద చేతులు పెట్టేవారు. తర్వాత చదువు కంటిన్యూ చేయి. నేను బర్నబాను సౌలును పిలిచి పని వరకు వారు నాకు ప్రత్యేక పద్ధతిలో వారు చెప్పాను. అంతటా వారు ఉపవాసం ప్రార్థన చేసి వారి మీద చేతులు పెట్టారు అంటే పరిశుద్ధాత్ముడు ఎవరికి పంపించమని చెప్పారో, ఎవరికి కావాలని చెప్పారో వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేవారు. ఇది కూడా 2 రకాల మాట. ప్రారంభంలో కొంతమందిని ఏర్పాటు చేసుకొని చేతులు పెట్టేవారు, ప్రార్థన చేసేవారు ఆత్మ రావాలని. ఆ తరువాత ఏం జరిగిందంటే అలా కాకుండా సంఘం ఏర్పడిన తర్వాత అక్కడ సంఘంలో సువార్థికులు ఆత్మను పొందిన వారు ఉన్నప్పుడు వారిలో ఆత్మను పొందిన వారు ప్రవచనం చేసేవారు. ఆ ప్రవచనం చేసిన వారు ఫలానా వారి మీద చేతులు పెట్టమని చెప్తే వారి మీద చేతులు పెట్టేవారు, వారిని పంపించేవారు. ఇది ఈ విధంగా చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మను పొందిన వారు మళ్ళానండి అపోస్తులు పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తులు ఎవరి మీద చేతులు పెట్టారో వారు కూడా పరిశుద్ధాత్మను పొందారు. ఎవరి మీద చేతులు పెట్టారో వారు పరిశుద్ధాత్మను పొందితే వారికి పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి అపోస్తుల్లో ఉండి ఏం చేశారు? బోధన చేశారు. అంటే వాక్యం చెప్పారు ఒకటి. రెండవది ఏం చేశారు? గ్రంథాలను రాశారు. చదువుదాం అన్నమాట. అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియకు వచ్చిరి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేములో ఉండి యెరూషలేములో నుండి అంతియోకియకు వచ్చిరి. యెరూషలేములో నుండి అక్కడి నుంచి అంతియోకియకు వచ్చారు.
వారిలో అన్నము అను ఒకడు నిలవబడి భూలోకమందున గొప్ప పలువురు అపోస్తులని ఆత్మ ద్వారా సూచించను. ప్రవక్త ఉన్నాడా లేదా? ఆ ప్రవక్త ఏం చెప్పాడు? పలానా భూకంపం కరోనా పోతుంది అని ప్రవచించాడు. అలా ప్రవచించారు ప్రవక్తలు. ఆ ప్రవక్తలు ప్రవచించడం ద్వారా సంగతులు తెలిసాయి. వారు ముందుకు కొనసాగారు, సంఘంలో ముందుకు సాగారు. మరొక మాట విందాం. అపోస్తల కార్యాల గ్రంథంలోనే 13వ అధ్యాయం 1వ వచనం ఇందాక చదువుకున్నాం, చదవనక్కర్లేదు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరు బోధకులుగాను, అంతకుడ కొందరిని అద్భుతులు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరిచి కృపావరంలో గలవారుగాను, కొందరిని ఉపకారం చేయవారుగాను, కొందరిని ప్రవచనములు చేయవారుగాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారుగా నియమించారు. అది పరిశుద్ధాత్మను పొందిన తర్వాత సంఘంలో అనేక మంది అనేక విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పనిచేశారు. ప్రారంభంలో మాత్రమే అది గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఒక మాట చెప్తాను. ఏదెన్ తోటలో ఆదాము అవ్వల్ని దేవుడు చేశాడు కదా. ఆదాముని ఎలా చేశాడు? మట్టి తీసుకుని బొమ్మని ఆకారం అవయవాలు ఏర్పాటు చేసి ఆదాముని నిర్మించాడు. జీవాన్ని దేవుడు మనిషి అయ్యాడు. మరి అవ్వని ఎందుకు చేయలేదు అలాగా? ఉన్నదాన్ని తీసుకుని అవ్వని చేశాడు. కయ్యన్ని హేళన ఎందుకు చేయలేదు? అవ్వలాగా ప్రకృతి సూత్రానికి ఏర్పాటు చేశాడు. గుర్తుపెట్టుకోండి. పురుషుడు స్త్రీ భార్యాభర్తల వలన సంతానం రావాలని ఏర్పాటు చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భూమి మీద ఎవరికైనా మనుషులు రావాలంటే ఆదాములాగా తయారు చేయబడరు. హవ్వలాగా ఆదాముల నుంచి తీసినట్టుగా అటువంటి పద్ధతి కూడా లేదు. మనుషులు రావాలంటే ఎలాగా? వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వారి ద్వారా సంతానం రావాలని ఏర్పాటు చేశాడు. అదే కొనసాగుతుంది. అలాగే రెండవ, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనాను దేశం బయలుదేరి వస్తున్నారు. అవునా? 40 సంవత్సరాలు ఏం తిన్నారు వారు? మన్నా అనే ఆహారం తిన్నారు. 40 సంవత్సరాలు అయిన తర్వాత కనాను దేశం చేరారు. మన్నా ఏమైంది? ఆగిపోయిందంటే పరలోకం అయిపోయిందా? పరలోకం అయిపోయిందా? దేవుడి శక్తి అయిపోయిందా? మరి ఎందుకు అయిపోయింది? ఆ దేశంలోకి వచ్చారు, వారు పండించుకొని తినగలరు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు అద్భుతాలు చేయరు అనే మాటకి మీరు జవాబు చెప్పడానికి, అప్పుడు ఆదాము చేస్తే ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అప్పుడు మన్నాను కురిపించిన దేవుడు 40 సంవత్సరాలు కురిపించిన తర్వాత ఎందుకు ఆపివేశాడు? అవసరం లేదు కాబట్టి. యేసు దేవుని కుమారుడు తెలియజేయడానికి, యేసు దేవుని కుమారుడు నమ్మడానికి యేసు ప్రభువారు అవసరమైనప్పుడు అద్భుతాలు చేశాడు. అవసరమైనప్పుడే, అందరూ చేయలేదు. ఆయన అపోస్తలులు ఎందుకు అద్భుతాలు చేశారంటే యేసు ప్రభు చేత పంపబడ్డారని తెలియజేయడానికి. అపోస్తలుల ద్వారా చేతులు ఉంచడం ద్వారా ఆత్మ పొందారే, వాళ్ళు ఎందుకు అద్భుతాలు చేశారంటే సంఘం చేత పంపబడ్డారని తెలియడానికి. గుర్తుపెట్టుకోండి 3 మాటలు. యేసుక్రీస్తు దేవుడి చేత పంపబడ్డాడని తెలియడానికి యేసు ప్రభు అద్భుతాలు చేశారు. అపోస్తలులు ఎందుకు అద్భుతాలు చేశారంటే యేసు ప్రభు చేత పంపబడ్డారని తెలియజేయడానికి అపోస్తలులు అద్భుతాలు చేశారు. ఆత్మను పొందిన వారు ఎందుకు అద్భుతాలు చేశారంటే వీరు సంఘం చేత పంపబడ్డారు. ఈ మామూలు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు కాదు, సంఘం చేత పంపబడ్డారని తెలియడానికి అద్భుతాలు చేశారు. సంఘం స్థిరపరచబడింది. ఆ తర్వాత ఏం అవసరం లేదు. కనాను దేశం ప్రవేశించినాక మన్నా ఆగిపోయినట్టుగా గ్రంథం పూర్తయిన తర్వాత అవసరం లేదు, ఆ తర్వాత వస్తుంది. ఎలా పూర్తి చేశాడంటే పరిశుద్ధాత్మను పూర్తి చేశాడు. ఎలా అంటే అపోస్తలుల ద్వారా, తర్వాత ఆత్మను చేతులుంచడం ద్వారా, ఆత్మను పొందిన వారి ద్వారా. అంతేకాదు, మరియు చదువుదాం అన్నమాట. రోమాపత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఈ ప్రత్యేక వాసన నేను తమ్ములను 22. నాకును యావత్ సంఘములకు ఆజ్ఞాపించి గాలియు ప్రవరం చెప్తున్నావు. ఈ పట్టణము కథనాలను ఓడి
ఎరస్తును సహోదరులు పక్కన కొందరు చెప్తున్నారు. మన తర్వాత యేసు సుఖమే కూడా కాక 16:22 మీకు చదివింది పత్రిక మాట్లాడుతుందా? రైట్, చాలండి. పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. తెచ్చింది ఎవరు? అది అతని చేత పంపించారు. రైట్. తెస్సలోనికీ పత్రిక, రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షింపబడుదుము. అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడు మరణం ద్వారా దేవుడితో సమాధానపరచబడిన వారిని ఆయన జీవితం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతున్నారు. 2వ కొరింథీ 10వ అధ్యాయం 9-10 వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనం. అదిగోండి, ఏంటంటే పౌలు గారు ఏం చేశాడు? పత్రిక రాశాడు సంఘానికి. ఆయన ఉన్నప్పుడు బోధ చేశాడు, అంతటితో అయిపోకుండా పత్రికలు రాశాడు, ఉత్తరాలు రాశాడు. తర్వాత కొలస పత్రిక 4:16, కొలస పత్రిక 4:16. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోనూ చదివించుడి. ఇప్పుడంటే పేస్ట్ చేసి అలా అర్థం కాదు. అప్పుడు ఇంత పరిస్థితులు లేవు కదా. పత్రికని చదువుకున్న తర్వాత ఒక సంఘం వాడు మరొక సంఘానికి ఆ పత్రికని పంపించేవారు. తర్వాత తెస్సలోనికీ పత్రిక 5:27, మొదటి పత్రిక 5:27. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి తెలుసుకోవాలని ప్రభువును ఆనబెడుతున్నాను. అయ్యా, నీకు ఉత్తరం రాశారని నీ దగ్గర పెట్టుకోవద్దు. సంఘంలో సహోదరులందరికీ తెలియజేయి పత్రిక. రైట్. కాబట్టి ఉత్తరాలు రాశారు. ఇంకొకటి తెస్సలోనికీ పత్రిక 2వ పత్రిక 2:15. సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధించుకోవడానికి బుద్ధిని చేపట్టండి. మేము బోధించాం. నోటి మాటతో బోధించాం. మరియు ఎలా బోధించాం? నేను లేనప్పుడు ఉత్తరాలు రాసి పంపించాను. 3:14 అదే పుస్తకం. ఈ పత్రిక మూలముగా నీకు చెప్పిన మాటకు ఎవరైనా లోబడని ఎడల అతని కనిపెట్టి అతను సిగ్గుపడి పెట్టుకు అతనితో సాగత్యం చేయకూడదు. చాలా పత్రికేనా? తర్వాత రోమా పేతురు పత్రిక 2వ పత్రిక 3:1. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. వీళ్ళరా, ఈ 2వ పత్రిక నీకు ఇప్పుడు రాయిస్తున్నాను. అదిగోండి, పత్రిక రాస్తున్నాను. 16వ వచనం కూడా. అవును, వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుతున్నాడు. పౌలు పేతురు ఏమన్నాడంటే, నేనే రాయడం కాదు, పౌలు గారు కూడా అనేక పత్రికలు రాశాడు. అనేక మంది చెప్తున్నాడు పేతురు. నేను ఇక్కడ ఒక మాట మీకు తెలియచేయాలి. యేసు ప్రభువారు 12 మందిని ఏర్పాటు చేస్తున్నారు కదా శిష్యుల్ని. ఇక పౌలు అవసరమా? పన్నెండు మంది చేసిన పని గ్రంథంలో ఎక్కువ రికార్డు చేయబడిందా? పౌలు గారు చేసిన పని రికార్డు చేయబడింది ఎక్కువ. అంటే ఈ 12 మంది కంటే కూడా ఆయన చేసిన పని ఎక్కువ రికార్డు చేయబడింది. అంతేనా? ఎందుకని? ఏంటా ప్రత్యేకత? ఏంటా ప్రత్యేకత? సామర్థ్యం. రాజుగారి దగ్గర మాట్లాడుతుంటే, పౌలా నువ్వు ఎక్కువగా చదువుకున్నావులే, నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు అంటున్నాడు. ఆ రోజుల్లో పౌలు చాలా ఎక్కువ చదువుకున్నాడు. భక్తిపరుడే కాదు, విద్య కూడా ఉంది. అందుకే దేవుడు అతన్ని వాడుకున్నాడు. గుర్తుపెట్టుకో, సమర్థత కూడా ఉంది. అంటే మిగిలిన 12 మంది దగ్గర లేదని చెప్పడం కూడా అంతకంటే ఎక్కువ ఉంది దగ్గర. అంతేకాదు,
సంబంధాలు కలిగి ఉండడం తప్పు కాదు. అవసరమైనప్పుడు మనకు వాళ్ళు సహాయం చేస్తారు, మనం వాళ్ళకి సహాయం చేస్తాం, ఇచ్చిపుచ్చుకునే ద్వారానే. ఆయన మంచి పనే చేస్తున్నారు. అలాగే పౌలు గారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాయకులందరితో మాట్లాడడానికి ఆ అవకాశాన్ని వినియోగించుకున్న పౌలు గారు దేవుడు వాడు. అంతేకాదు రోమపట్నానికి పౌలు వెళ్ళాలని వెళ్ళాడా, లేకపోతే వారు పంపిస్తే వెళ్ళాడా? నా క్వశ్చన్ అర్థమైందా? అసలు పౌలు విడిపించాలనుకున్నారట వారు. విడిపించాలంటే అనుకుంటే పౌలు అన్నాడట, నాకు ఛాన్స్ దొరికేటట్టుంది, నా డబ్బులతో కాకుండా గవర్నమెంట్ డబ్బుతో రోమా పట్టణానికి వెళ్తాను, అక్కడ వాక్యం చెప్పొచ్చానే, అయ్యా నాకు ఇక్కడ తీర్పు నచ్చలేదు, నేను రోమా పట్టణానికి కైసర్ దగ్గరే నిలబడతాను అన్నాడు. అతను అంటున్నాడు, నేను విడిపిద్దాం అనుకుంటే నేను కైసర్ దగ్గర పోతాను అన్నాడు. సరే అతను అన్నాడు కాబట్టి పంపిద్దామని చెప్పి మంది మార్పులతో పంపించాడు, ప్రభుత్వం డబ్బుతో పంపించారు. అక్కడికి వెళ్ళి అక్కడ అద్దెకు తీసుకున్న ఇల్లు వచ్చిన వాళ్ళందరితో సుమారు ప్రపంచమంతటికి, ఇంగ్లీష్ లో సామెత ఉంది, తెలుగులో చెప్పాలంటే ఏ రోడ్డు వెళ్ళినా రోమాకు వెళ్తారట. ఆ రోజుల్లో సామెత. ప్రపంచంలో ఏ రోడ్డు అయినా ఎక్కడికి తీసుకెళ్తుంది? రోమాకు వెళ్తుంది. అంత గొప్ప దేశం రోమా పట్టణం అంటే. అక్కడికి పౌలు వెళ్ళి ప్రపంచంలో నుంచి వచ్చిన నాయకులందరికీ, యోధామంత నాయకులందరికీ వాక్యం బోధించాడు. అందుకు పౌలు అనుకున్నాడు. రైట్. పౌలు ద్వారా, అపోస్తలుల ద్వారా, చేతులుంచడం ద్వారా, ఆత్మను పొందిన వారి ద్వారా, ప్రవక్తల ద్వారా, రచనల ద్వారా. ఇంకొకటి ఉంది, ఏంటది? కొరింథీ పత్రిక, రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానుని కాళ్ళ కింద శీఘ్రంగా చిత్రదొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపకి తోడైయుండును గాక. నా జత పనివాడు తిమోతి, నా బంధువుడు లుకియా, యాసోను, అయ్యా మార్క్స్ వార్త పొరబడ్డానా? మార్క్స్ వార్త, రోమా పత్రిక చెప్పాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతా ప్రకటించి, అపోస్తలులు బయలుదేరారు, వాక్యం అంతటా ప్రకటించారు. ప్రభు వారికి సహకారులై ఉండి, ప్రభువు అంటే యేసు ప్రభు వారికి తోడుగా ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలో ఉన్న వాక్యమును స్థిరపరచుటకు ఏం చేశారు? వాళ్ళు సూచక్రియలు చేశారు. వాక్యం స్థిరపరిచారు, సూచక్రియలు చేశారు. అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు చెప్తే నమ్మరు కదా. అక్కడ కొన్ని సూచక్రియలు చేస్తే వెంటనే అది చూసి వీళ్ళు మామూలు వారు కాదు, పంపబడ్డారో, యేసు చేత పంపబడ్డారో, యేసు ప్రభు తిరిగి లేచని చెప్తున్నారు. నిజమే, ఆయన లేకపోతే వీళ్ళు ఈ కార్యాలు చేయగలరా? చేయలేరు కదా అని నమ్మడానికి వాళ్ళు సూచక్రియలు చేశారు. ఈ విధంగా మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు నేరుగా పనిచేయలేదు కానీ అపోస్తలుల ద్వారా, వాళ్ళ చేతులు ఉంచడం ద్వారా, ఆత్మను పొందిన వారి ద్వారా, ఆత్మను పొందిన వారు సూచక్రియలు, మహత్కార్యాలు వగర చేశారు. ఆ విధంగా వాక్యం అంతటా ప్రకటించారు, అంతటా స్థిరపడింది, ప్రపంచం అంతటికి వాక్యం బోధించారు. వాళ్ళు పౌలు గారు ఏమన్నాడంటే, భూమి మీద ఉన్న మనుషులందరికీ, ఆకాశంలో ఉన్న మనుషులందరికీ సువార్తను ప్రకటించాలని చెప్పాడు. మొత్తం ప్రకటించాడు కొదువుగా. ఆ విధంగా ఈ బోధని పరిశుద్ధాత్ముడు వారి ద్వారా ఏం చేశాడు? పూర్తి చేశాడు. ఈ విషయం తర్వాత ఇంకొక మాట మనం చదువుకోబోతాం. ఆ చదివేది ఎప్పుడంటే మనకి 1:30 వస్తుంది కాబట్టి ఇక 2 నిమిషాలే ఉంది. నేను చెప్పిన మాటలకు జ్ఞాపకం చేసి మీకు మధ్యాహ్నం ఇంకొక పాఠం ఉంది. మీ హెడ్డింగ్ ఏం చదివేవాడా? తర్వాత హద్దుల గురించి భోజనం తర్వాత మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీకందరికీ శ్రద్ధగా విన్నందుకు, ఆసక్తిగా ఎవ్వరు శబ్దం చేయకుండా విన్నందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.